పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా కడప జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత తలెత్తింది. అవినాష్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపిన అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కడపకు తరలించారు. టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. అటు వేంపల్లిలో వైసీపీ నేత సతీష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. పోలీసులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దాడులు ఆపాల్సిన పోలీసులు తనను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలు జరిపే విధానం ఇదేనా అని ప్రశ్నించారు. కేవలం వైసీపీ ఏజెంట్లను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు చూడలేదన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, పులివెందులలో ఎన్నికల సందర్భంగా అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? కొంతమంది కార్యకర్తలను పోలీసులు బంధించినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ దీపిక. కడప జిల్లాలో జరిగే ఇవాళ అంటే కొద్దిసేపటి నుంచే కడప జిల్లాలో ఉన్నటువంటి పులివెందుల తర్వాత ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ మొదలైంది. అయితే ఈ అయితే సందర్భంలోనే అంటే తెల్లవారుజాము నుంచే కడప జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది అనుకోవచ్చు. ముఖ్యంగా పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి అంటే అదుపులోకి తీసుకొని ఆయన స్వగృహం నుంచి కడపకు తరలించినట్టుగా సమాచారం. అయితే ఈ అరెస్టుకు సంబంధించినటువంటి విషయాలను మనము విశ్లేషించుకుంటే వాస్తవంగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడానికంటూ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళగా ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తున్నారనేటువంటి ప్రశ్నించడంతో ఆయన దానికి నిరసనగా అంటే హౌస్ అరెస్ట్ ఎందుకు, ఇక్కడ మా కార్యకర్తల్ని పోలింగ్ బూతుల్ని నిర్వహించుకోవాలా, ఖచ్చితంగా నిన్న హైకోర్టు కూడా ఒక డైరెక్షన్ పాస్ చేసింది, అరెస్ట్ చేసేటువంటి ఉద్దేశం లేదు అని చెప్తున్నప్పటికీ అని వివరించడం జరిగింది. అయినప్పటికీ హౌస్ అరెస్ట్ చేయాలా అనేటువంటి ఉద్దేశంతో పోలీసులు అక్కడికి వెళ్ళడం జరిగింది. దీంతో ఆయన పోలీసుల తీరును నిరసిస్తూ ధర్నాకు అంటే ఇంటి దగ్గరనే నిరసన కార్యక్రమం చేపట్టడంతో పోలీసులు అక్కడి ఉద్రిక్త పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అవినాష్ రెడ్డిని అక్కడ స్థానికంగా ఉంటున్నటువంటి డిఎస్పీ అంటే పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్ తన కారులో అదుపులోకి తీసుకొని కడపకు వెళ్లిపోయినట్లుగా సమాచారం. అదే పులివెందులలో ఉంటున్నటువంటి టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డిని కూడా పోలీసులు ఇదివరకే హౌస్ అరెస్ట్ చేశారు. అంతేకాకుండా పులివెందులలో అంటే పులివెందుల ప్రాంతంలోని వేంపల్లె మండలంలో ఉంటున్నటువంటి మాజీ ఎమ్మెల్సీ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి సతీష్ రెడ్డిని కూడా పోలీసులు ఇవాళ తెల్లవారుజామునే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీంతో ఈ కార్యక్రమాల అంటే ఈ అరెస్టుల పర్వంతో పులివెందుల ప్రాంతం మొత్తం అంటే పులివెందుల ప్రాంతం అట్టుడికి పోతుంది. వైసీపీ కార్యకర్తలు ఎక్కడికక్కడ ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా చాలా చోట్ల పోలీసు ప్రశాంతంగా చేయడానికి ఇదివరకే పోలీసులు చర్యలు తీసుకున్నారు. పోలింగ్ ఇప్పటికైతే అంటే 7 గంటల నుంచే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇంకా ఓటర్లు రాని పరిస్థితి కూడా ఏర్పడింది. దీపిక. రైట్ హుస్సేన్, థ్యాంక్ యూ.
పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా కడప జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత తలెత్తింది. అవినాష్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపిన అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కడపకు తరలించారు. టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. అటు వేంపల్లి వైసీపీ నేత సతీష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. పోలీసులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దాడులు ఆపాల్సిన పోలీసులు తనను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలు జరిపే విధానం ఇదేనా అని ప్రశ్నించారు. కేవలం వైసీపీ ఏజెంట్లను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు చూడలేదన్నారు. ఇక్కడ సార్ మీరు చేసే పని అక్కడ పోలీసులు ఎక్కడ చేయండి ఇక్కడ కాదు అధికారానికి ఇక్కడ సార్ మీరు చేసే పని అక్కడ పోలీసులు ఎక్కడ చేయండి ఇక్కడ కాదు పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా కడప జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత తలెత్తింది. అవినాష్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపిన అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కడపకు తరలించారు. టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. అటు వేంపల్లి వైసీపీ నేత సతీష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. పోలీసులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దాడులు ఆపాల్సిన పోలీసులు తనను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలు జరిపే విధానం ఇదేనా అని ప్రశ్నించారు. కేవలం వైసీపీ ఏజెంట్లను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, పులివెందులలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ దీపిక. కడప జిల్లా పులివెందులలో ఎన్నికల వాతావరణం పూర్తి టెన్షన్ గా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇందుకు సంబంధించినటువంటి పరిస్థితిని ఒకసారి మనము విశ్లేషించుకుంటే ఇవాళ తెల్లవారుజాము నుంచే పులివెందులలో దాదాపుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాస్తవంగా పోలీసులు ముఖ్యమైనటువంటి నేతలను హౌస్ అరెస్ట్ చేసేటువంటి నేపథ్యంలో వారి ఇళ్ల దగ్గరకు వెళ్లడం జరిగింది. అదే సందర్భంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటి దగ్గరకు భారీగా పోలీసులు తరలి వెళ్లారు. అవినాష్ రెడ్డిని ఇంటి నుంచి బయటికి రాకుండా నిలువరించేందుకు హౌస్ అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేయడంలోనే అవినాష్ రెడ్డి పోలీసుల తీరును నిరసిస్తూ ఇంటి దగ్గర ధర్నాకు కూర్చున్నారు. అయితే అక్కడ పరిస్థితి అంటే వైసీపీ నేతలు ఇతర కార్యకర్తలు భారీగా
అప్పటికే తరలి రావడంతో ఆ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయనేటువంటి ముందు జాగ్రత్త చర్యతో పోలీసులు అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నంలో కూడా అక్కడ పోలీసులకు తర్వాత అవినాష్ రెడ్డికి పెద్ద ఎత్తున వాగ్వివాదం జరిగింది. ఈ రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోంది. తర్వాత చంద్రబాబు నాయుడు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తన కంట్రోల్లోకి తీసుకొని పోలీసులతో ఈ నాటకాన్ని అంతా ఆడిస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున మండిపడ్డారు అవినాష్ రెడ్డి. అదేవిధంగా పోలీసులు అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న తర్వాత పులివెందుల నుంచి కడపకు తరలించారు. ఈ తరలింపు కార్యక్రమంలో అక్కడ పోలీసులు అంటే పులివెందులలో ఉన్నటువంటి డిఎస్పీ మురళీనాయక్ తన సిబ్బందితో కలిసి ఇతర భద్రతా బలగాల మధ్య అవినాష్ రెడ్డిని నేరుగా పులివెందుల నుంచి కడపకు తరలించారు. అయితే ఈ సందర్భంలోనే అవినాష్ రెడ్డి పోలీసుల తీరును పెద్ద ఎత్తున నిరసించారు. పోలీసుల తీరు సరిగ్గా లేదని, ఎన్నికలు జరిగేటువంటి విధానం ఇదేనా అంటూ కూడా ప్రశ్నించారు. అంతేకాకుండా పులివెందులలో టీడీపీకి సంబంధించినటువంటి మరికొంతమంది ముఖ్యమైన నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. పులివెందులలో ఉంటున్నటువంటి ఎమ్మెల్సీ టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. అంతేకాకుండా ఇటీవలి కాలంలో చంద్రబాబు పైన, లోకేష్ పైన, ఇతర పార్టీ నాయకుల పైన అదేవిధంగా పులివెందులకు సంబంధించినటువంటి టీడీపీ నాయకుల పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి వైసీపీ సతీష్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సతీష్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగినటువంటి నేపథ్యంలోనే ఈ పులివెందులలో ఇటువంటి వాతావరణం నెలకొందని కూడా చాలా మంది చర్చించుకునేటువంటి విషయము. సతీష్ రెడ్డి వ్యాఖ్యల కారణంగానే ఇంతటి పులివెందులలో రచ్చ జరుగుతుందని కూడా చాలా మంది అంటే రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే విధానాన్ని చర్చించుకుంటున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా పులివెందులలో ప్రస్తుతము అంటే సాయంత్రం వరకు ఈ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటలకు పోలింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటికే పోలింగ్ స్టేషన్ల దగ్గర ఓటర్లు రాకముందే ఇటువంటి భయానక పరిస్థితులు ఏర్పడిన దృష్ట్యా అసలు పులివెందులలో వాతావరణం సాయంత్రం వరకు ఇంకెన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయో అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పులివెందులలో అంటే పోలీసు శాఖకు సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి బెటాలియన్లు పులివెందులకు చేరుకున్నాయి. దాదాపు 700 మంది సిబ్బంది పులివెందులలో ఉంటున్నటువంటి 15 పోలింగ్ స్టేషన్ల వద్ద మోహరించాయి. అలాగే ఆర్ముడు అంటే సాయుధ బలగాలైనటువంటి పోలీసులు కూడా పులివెందులకు వచ్చి చేరుకున్నారు. అలాగే వజ్ర అంటే వజ్రకు సంబంధించినటువంటి నిఘా కెమెరాలతో కూడా ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా వెబ్ కాస్టింగ్ తో నిఘా ఏర్పాటు చేశారు. అలాగే డ్రోన్లతో విహంగ వీక్షణలను కూడా పోలీసులు అరేంజ్ చేయడం జరిగింది. ఇలా ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందనేటువంటి ఉద్దేశం అయితే ప్రస్తుతానికి కనిపించడం లేదు. ఏదేమైనప్పటికీ పులివెందులలో ఇప్పటికే అంటే పోలింగ్ మొదలు కాకముందే ఇంతటి ఉద్రిక్త వాతావరణము నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక ఒంటిమిట్టల పరిస్థితి కూడా ఇప్పటికైతే ఒంటిమిట్టల పరిస్థితి సాధారణ తీరుగానే ఉంది. పోలింగ్ దగ్గరికి ఓటర్లు క్రమంగా చేరుకుంటున్నారు. అయితే ఒంటిమిట్టలో దాదాపుగా అంటే 24,606 మంది ఓటర్లు ఉన్నారు. అక్కడ 30 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. టీడీపీ వైసీపీ మధ్య అక్కడ కూడా తీవ్రతరమైనటువంటి పోటీ నెలకొని ఉంది. పోలీసు బలగాలు అక్కడ కూడా దాదాపుగా 650 మందికి పైగా పోలీసు బలగాలు మోహరించి ఉన్నాయి. దీపిక హుస్సేన్, పులివెందులలో పోలింగ్ కేంద్రాల దగ్గర ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. బయటి నియోజకవర్గాల నుంచి కూడా టీడీపీ కార్యకర్తలు వచ్చి వైసీపీ ఏజెంట్లపై దాడులు చేస్తున్నారని చెప్తున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అంటే వాస్తవంగా ఎన్నికల తీరు అంటే మొదటి నుంచి అవినాష్ రెడ్డి పోలీసుల తీరును తర్వాత ఎన్నికల అధికారుల తీరును కూడా నిరసిస్తూ వస్తున్నారు. పులివెందులలో గతంలో నల్లగొండ వారిపల్లిలో జరిగినటువంటి దాడిలో వేల్పుల రాము తర్వాత వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గాయపడ్డారు. ఈ వ్యవహారాన్ని వైసీపీ పూర్తిగా రాష్ట్ర స్థాయి వరకు అంటే రాష్ట్ర గవర్నర్ కు తర్వాత ఎన్నికల కమిషన్ కు రాష్ట్ర డీజీపీకి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోలింగ్ బూతులను అంటే పులివెందుల చరిత్రలో గాని రాష్ట్ర చరిత్రలో గాని ఏ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఆ గ్రామంలో ఓటు వేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అలా కాకుండా
ఇక్కడ పులివెందులలో కొత్త సాంప్రదాయాన్ని చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పోలింగ్ బూత్లు అంటే పులివెందులలో ఉన్నటువంటి 6 అంటే వైసీపీకి పట్టున్నటువంటి 6 పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి ఓటర్లను ఇతర గ్రామాల్లోకి వెళ్లి ఓటు వేసేటటువంటిగా మార్చివేశారు. ఈ విధానాన్ని మళ్ళీ యథావిధిగా కొనసాగించాలా, లేకపోతే ఆ 6 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు రద్దు చేయాలా అంటూ కూడా వైసీపీ ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించడం జరిగింది. అది వీలు కాకపోవడంతో నిన్నటి రోజున హైకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే ఆ పిటిషన్ ను హైకోర్టు నిరాకరించింది. ఈ ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి విషయాల్లో మేము జోక్యం చేసుకోబట్టు కూడా హైకోర్టు నిరాకరించేటువంటి నేపథ్యంలో పులివెందులలో ఇక ఎన్నికలు సక్రమంగా జరుగుతాయా లేదా అనేటువంటి అనుమానాలు అయితే వైసీపీ నేతల్లో కలుగుతుంది. పోలీసులు రాజ్యము, పోలీసులే మొత్తము అంటే టీడీపీ గూండాల పోలీసులు ప్రవర్తిస్తున్నారనేటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణ కూడా వైఎస్ అవినాష్ రెడ్డి చేస్తున్నారు. దీపిక, హుసేన్, ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? ఆయనతో పాటు ఇంకా ఎవరైనా కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారా? వాస్తవంగా ఇవాళ తెల్లవారుజామున వైఎస్ అవినాష్ రెడ్డి తనకు సంబంధించినటువంటి ఎన్నికల కార్యకలాపాన్ని నిర్వహించుకోవడానికంటూ సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో అంటే ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచే తన కార్యకర్తలకు సంబంధించి అనుచరులకు సంబంధించినటువంటి దిశానిర్దేశం చేసేటువంటి నేపథ్యంలో ఇంటి దగ్గరే ఆయన ఉంటున్నారు. ఆ సందర్భంలోనే అంటే జరిగిన సంఘటనల దృష్ట్యా అంటే గతంలో ఈ అవినాష్ రెడ్డి పట్టణంలో ర్యాలీలు చేయడం జరిగింది. ఆ ర్యాలీలో ఇంకా ఈ ఎన్నికల సందర్భంలో పూర్తి టెన్షన్ గా ఉన్నటువంటి వాతావరణంలో ఆయన బయటికి వస్తే మరిన్ని ఘర్షణలు అంటే వాతావరణం వేడెక్కేటువంటి అవకాశం ఉందనేటువంటి ఉద్దేశంతో పోలీసులు ఆయన్ను నిలవరించడానికి అంటే టీడీపీ నేతలతో పాటు ఆయన కూడా హౌస్ అరెస్ట్ చేయాలని అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళడంతోనే ఈయన ధర్నాకు కూర్చోవడము జరగడంతోనే పోలీసులు అతన్ని పులివెందుల నుంచి అతని ఇంట్లో పెట్టినా కూడా సురక్షితం కాకపోవచ్చు, ఘర్షణల్లో రేగచ్చు అనేటువంటి అనుమానంతో పోలీసులు వైఎస్ అవినాష్ రెడ్డిని పులివెందుల నుంచి కడపకు తరలించారు. దీపిక, హుసేన్, ఇటు మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ కూడా రామ్ గోపాల్ రెడ్డి, అటు వైసీపీ నేత సతీష్ రెడ్డిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? అంటే పులివెందులలో ఉంటున్నటువంటి టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి కూడా బయటికి వస్తే ఈయన అంటే ఎన్నికల సందర్భంలో ఈయన కూడా వైసీపీని విమర్శించేటువంటి కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమాలు చేసినప్పుడు ఈయన ద్వారా కూడా ఏమైనా ఘర్షణలు గాని లేకపోతే రెచ్చగొట్టే ధోరణి గాని ఉండొచ్చు అనేటువంటి ఉద్దేశంతో పోలీసులు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఇంటి దగ్గరికి పెద్ద ఎత్తున వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా పరిస్థితులు వికటించేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో ఆయన్ను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే ఇంకొక అంటే వైసీపీకి చెందినటువంటి సతీష్ రెడ్డిని కూడా వేంపల్లిలో హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. దీపిక, హుసేన్, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పులివెందులలో పోలీసులు ఎలాంటి భద్రతను ఏర్పాటు చేస్తున్నారు? అంటే ఇప్పటికే పులివెందులలో వారం రోజులుగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అయితే మోహరించి ఉన్నాయి. అన్ని రకాల అంటే ఇప్పటికీ అంటే కడప జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ ప్రత్యేకంగా పులివెందులపైనే దృష్టి సారించారు. అంతేకాకుండా కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ కూడా దాదాపుగా పులివెందులోనే మకాం వేసి ఇక్కడి పరిస్థితులను సమీక్షించుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే అంటే ఆర్మూడు అంటే సాయుధ బలగాలతో పాటు అన్ని రకాల బలగాలు అంటే 4 ప్లటూన్ల ఏపీఎస్సీ బలగాలు కూడా ఇక్కడ మోహరించడం జరిగింది. ప్రతి బూత్ వద్ద వెబ్ కాస్టింగ్ తో పాటు డ్రోన్ నిఘాను కూడా ఏర్పాటు చేశారు. కోయ ప్రవీణ్ నిన్న అంటే ఎలక్షన్ జరిగేటువంటి ఒక రోజు ముందు నిన్న కూడా పూర్తిగా పులివెందులోనే ఉంటూ పోలీసులకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తిగా ఎన్నికలను ప్రశాంతంగా జరపాలని కూడా ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ శ్రీ చెరుకూరి శ్రీధర్ తమ అంటే ఎన్నికల సిబ్బందికి దిశానిర్దేశం కూడా చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరికి ఒత్తాస పలకుండా పోలింగ్ ను ప్రశాంతంగా జరపాలని కూడా ఇప్పటికే సూచించడం జరిగింది. దీపిక, రైట్ హుసేన్, థ్యాంక్ యూ.